హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ముందుగా వచ్చేసి ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నా తమ్ముని చూసే ఉంటారు, ఆల్మోస్ట్ చాలామందికి అర్థమయ్యి ఉంటుంది. అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత తొందరగా 1K సబ్స్క్రైబర్స్ అవుతారని నేను అనుకోలేదు. ఈ 2 monthsలోనే నాకు ఇంత తొందరగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ హ్యాపీనెస్తో పాటు ఇంకొక గుడ్ న్యూస్ కూడా మీకు ముందుకు చెప్పబోతున్నాను నేను. గుడ్ న్యూస్ ఏంటంటే, మా విక్కీ బాబుకి చెల్లెను తమ్ముడు రాబోతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు 5th month రన్నింగ్. నేను ఈ 5 months కూడా ఎందుకు చెప్పలేదు అని అంటే, నాకు బాగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే. అసలు ఎట్లా ఉందంటే, ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి అయితే నాకు చాలా డిఫరెంట్ ఉంది. ఫస్ట్ మా విక్కీ బాబు అప్పుడైతే ఇంకా బాగా అప్పుడు ఇప్పటికంటే ఇంకా నాకు అప్పటికి చాలా వామిటింగ్స్ ఉండే. అసలు ఆ 5 months కూడా అసలు ఏం తినకపోయేది. ఎంత తిన్నానో అంత మొత్తం వామిటింగ్ సెన్సేషన్ అది మొత్తం బయటికి వెళ్ళిపోయేది. 5th month వరకు కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కానీ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి అయితే నాకు ఈ 2 months నుంచి చాలా వీక్నెస్ ఉంది, వామిటింగ్స్ ఉన్నవి. ఇంకా దానికి వచ్చేసి నాకైతే దానికి దీనికి చాలా డిఫరెంటేషన్ అయితే ఉంది. వెయిట్ చేయాలి, చూడాలి. ఇంకా నావైతే 2 స్కానింగ్స్ అయితే అయిపోయినాయి. ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ ఎన్టీ స్కానింగ్ అయితే అయిపోయింది. నేను లాస్ట్ టైం విక్కీ బాబు స్కానింగ్స్ అప్లోడ్ చేసినప్పుడైతే చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయి. ప్లజెంటా FHRని బట్టి మనము బేబీ గర్ల్ బాయ్ అని తెలుసుకోవచ్చు అనేది అయితే చాలామంది కామెంట్ పెట్టారు. నేను వాళ్ళందరికీ కూడా చాలామందికి అయితే రిప్లై ఇచ్చాను. ఏంటంటే, మనకి మెయిన్ వచ్చేసి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అనేది అయితే మనం చెప్పలేము. హార్ట్ బీట్ అవన్నీ కూడా నమ్మొద్దు. ఎందుకంటే మా విక్కీ బాబు అప్పుడైతే నాకు అసలు అబోవ్ 150 అబోనే ఉంది. అవన్నీ అయితే నమ్మద్దు. నేనైతే గర్లే అనుకున్నాను. విక్కీ పుట్టేంత వరకు కూడా నాకు బాబు అని కూడా అసలు కన్ఫర్మ్ లేకుండే. నేను హార్ట్ రేట్ చాలా హై ఉండేసరికి నేను దాన్ని బట్టే బేబీ గర్లే అవుతుంది అనుకున్నాను. కానీ నాకైతే బాయ్ వచ్చిండు. ఇంకా వచ్చేసి అప్పుడైతే పోస్టీరియాలనే ఉంది. ఇప్పుడు స్కానింగ్స్ కూడా నేను డిఫరెంటేషన్ అయితే చాలా ఉంది. ఆ స్కానింగ్కి ఈ స్కానింగ్స్కి అయితే చాలా డిఫరెంట్ ఉంది. నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఎన్టీ స్కానింగ్ అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అయితే 2 స్కానింగ్స్ అయినవి. ఇప్పుడు నాకు LMP వచ్చేసి November 5th. ఇంకా ఇప్పటి వరకు అయితే నాకు 14 weeks అప్పుడైతే ఎన్టీ స్కానింగ్స్ అయితే అయిపోయినవి. ఇంకా నాకు ప్రజెంట్ అయితే వామిటింగ్ సెన్సేషన్ అయితే మొత్తం తగ్గిపోయి ఇప్పుడు ఓకే అయింది. అందుకోసమని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి రెగ్యులర్గా నాకు ప్రెగ్నెన్సీ బ్లాగ్స్ అయితే నేను డైలీగా డెలివరీ వరకు అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా నాకు ఇవి అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని అయితే నేను అనుకుంటున్నాను. మీరు లైక్ చేయటం వల్ల ఇంకా నాకు వ్యూవర్స్ అనేది ఎక్కువ పెరిగి ఉంటుంది. ప్లీజ్ మీరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో చూసి కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా చెప్తే నేనైతే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. బిఫోర్ నాకైతే నార్మల్ డెలివరీ అయింది. ఫస్ట్ వీక్కి అప్పుడైతే నార్మల్ డెలివరీ అయింది. అప్పుడైతే బాబు అయితే పేగు మెడకేసుకొని ఉండని చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా. పేగు మెడకేసుకొని ఉన్నా కానీ నాకు నార్మల్గా డెలివరీ అయింది. అప్పుడు వచ్చేసి నాకు ఉమ్మ నీరు కూడా అన్నీ నార్మల్గా ఉన్నవి. ఏది అంటూ హైస్ కంటూ ఏం లేదు. నేను అప్పుడు బాగా వాకింగ్ చేయటం అనేది అయితే బాగా చేశాను. మనకు ఒకటే మైండ్లో పెట్టుకోవాలండి, ఏంటంటే నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా టెన్షన్ మొత్తం పక్కన పెట్టేసి మనం మంచిగా ఫుడ్ తీసుకొని వాకింగ్ చేసి టాబ్లెట్లు వేసుకుంటే మనం డెలివరీ అయితే నార్మల్గా అవుతుంది. మీరు అవన్నీ కంగారు పడకుండా మనం ఒకట్లే మైండ్లో పెట్టుకోవాలంటే ఎలా అవుతుందో, బాబు అవుతాడో పాప అవుతుందో అనేది ఉంటుంది. ఇక ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకా అదే టెన్షన్ ఉంటుంది. కానీ ఇంకా నాకైతే ఇప్పుడు ఇంకెక్కువ టెన్షన్ ఉంది.
ఎవరైతే బాబు అవుతాడా అని అనుకుంటారు, కానీ నేనైతే ఈసారి అయితే నాకు పాపే కావాలని అయితే నేను అనుకుంటున్నా. ఏం చేయాలో కూడా ఈ 4 months అయితే ఇక చూడాలి. ఇంకా నా సైడ్ నుంచి అయితే పాపే కావాలి, ఎందుకంటే ఫస్ట్ బాబుంది కాబట్టి ఇప్పుడైతే పాప ఉంటే టూ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇంకా 3-4 మెంబర్స్ అంటే వామ్మో, ఇంకా అట్లా పక్కన పెడితే ఆ పెయిన్స్కి భరించాలంటే అమ్మో తట్టుకోలేం మనమైతే. ఇంకా నేనైతే ఇప్పటి వరకు కూడా బాగా సఫర్ అయింది ఏంటంటే వామిటింగ్స్తోనే సఫర్ అయ్యాను. ఇంకా టీఫా స్కానింగ్ అయితే నాకు కావాలి. టీఫా స్కానింగ్ అయిపోయినాక నేనైతే మీకు అప్డేట్ చెప్తూనే ఉంటాను. ఇంకా వచ్చేసి మీకు ఏమన్నా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇక ముందు నుంచి మా విక్కీ బాబుతో నా డైలీ ప్రెగ్నెన్సీ రొటీన్ బ్లాగ్స్ అయితే తీయబోతూ ఉంటాను. ఇంక ఇప్పటి నుంచి అయితే మంచిగానే ఉంది కాబట్టి హెల్త్. ఇంకా మా బాబుకి వచ్చేసి ప్రజెంట్ 19 months అండి. 19 months కంప్లీట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది 19 months. ఇంకా మా బాబు ఇంకా అతనితో టైం స్పెండ్ చేయలేకపోతున్నామో అన్నంత భయం ఉండే కొంచెము. ఇంకా నా డెలివరీ వరకు అయితే కొంచెం 3 years వరకు అయితే అవుతుంది. ఇంకా నాకంటే ఎక్కువ మా వాళ్ళ డాడీతోనైతే ఎక్కువ క్లోజ్ ఉంటాడు కాబట్టి ఇంకేం టెన్షన్ లేదు నాకు. కాకపోతే ఈ టైంలో వాళ్ళు మనకి మదర్కి ఎక్కువ దగ్గర ఉంటారు కాబట్టి నేను కూడా కొంచెం బాధగా ఉంది. ఇంకా తప్పదు కాబట్టి ఇక ఇంతే. ఓకేనండి, ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఇది నేను ఈ న్యూస్ చెప్పాలని బ్లాగ్ తీశాను. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు. నాకు ఇంకా ఇలానే ముందుగా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.